దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు దేవునికి లోబడిన బిడ్డలుగా ఉన్నట్లయితే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తానంటూ ఉన్నాడు. మీ జీవితంను హెచ్చింపజేస్తానంటున్నాడు. మీ జీవితంలో మీ కుటుంబాన్ని, మీ పనులని ఆయన దీవిస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 27వ వచనములో, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. ఎప్పుడైతే మీరు దేవునికి లోబడతారో దేవుడు ఆయన ఆత్మని మీ మధ్యలో ఉంచుతాడట. ఎప్పుడైతే ఆయన ఆత్మ మీ మధ్యలో ఉంటుందో, మీ మధ్య సంచరిస్తుందో, నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైగొను వారిగాను మిమ్మును చేస్తానంటున్నారు. ఎప్పుడైతే మీరు దేవుని యొక్క కట్టడలను, విధులను గైకొని వాటి ప్రకారం మీరు చేస్తారో దేవుడు మీ జీవితంలో చేసేటటువంటి అద్భుతము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము, నీవు నీ దేవుడిన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడలా నీ దేవుడిన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అవును దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడైతే దేవునికి, దేవుని మాటకి, దేవుని కట్టడలకి, దేవుని విధులకి నువ్వు లోపడతావో ఆయన ఆత్మని నీ మధ్య ఉంచుతాడు. ఎప్పుడైతే ఆయన ఆత్మ నీలో, నీ కుటుంబంలో నివాసము చేస్తుందో ఆయన మిమ్మల్ని హెచ్చింపజేస్తాడు. దేవుని బిడ్డల భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఆయన మిమ్మల్ని హెచ్చింపజేస్తానంటూ ఉన్నాడు. అంతేకాదు, నిర్గమాకాండం 23వ అధ్యాయము 25వ వచనములు కూడా వాక్యం ఈ రీతిగా ఉంది, నీ దేవుడిన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుని బిడ్డలారా. దేవునికి నీవు లోబడ్డప్పుడు ఆయన నీ మధ్య నుండి నీకున్నటువంటి రోగమును, నీ కుటుంబ సభ్యులు ఎవరికైతే రోగము కలిగి ఉందో ఆ రోగమును ఆయన తొలగిస్తాను అంటూ ఉన్నాడు. అంతేకాదు, మనము దేవుణ్ణి సేవించే బిడ్డలముగా ఉన్నప్పుడు, నీవు నీ కుటుంబమును యెహోవాని సేవించినప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును కూడా దీవిస్తాను అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే. దేవుని మాటకి నీవు లోబడు, ఆయన ఆత్మని, పరిశుద్ధాత్మని నీలో ఉంచుతాడు, నీ కుటుంబంలో ఉంచుతాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వరమును నువ్వు పొందుకొని ఉంటావో ఆయన సమస్త జనముల కంటే నిన్ను హెచ్చింపజేస్తాడు. ఎప్పుడైతే నీవు దేవుని మాటకి విధేయత చూపి ఆయన మాట ప్రకారము జీవిస్తావో దేవుడు నీకు కానీ నీ కుటుంబీకులో ఉన్నటువంటి వారికి కానీ ఏ రోగమున్నా ఆ రోగమును ఆయన తొలగించి నీ ఆహారమును పానీయమును కూడా ఆయన దీవిస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు పరీక్షించుకో. నువ్వు దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని మాటకు విధేయత చూపుతున్నావా? లేదా నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ ఉన్నావా? ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు విని, ఈ మాటల ప్రకారం నువ్వు చేసి నీవు నీ కుటుంబం ఈ రీతిగా మీరు జీవించినట్లయితే ఆయన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.